ఏంటి మందు సిట్టింగా? నువ్వు మరీ ఎక్కువగా డిప్రెస్ అవుతున్నావు. కూల్. లేదురా, తప్పంతా నాదే. నేను చేసిన పాపానికి శిక్ష పడాల్సిందేరా. అసలు ఆ తప్పేంటి, ఆ శిక్ష ఏంటి? ఆ రోజు జరిగిన చిన్న తప్పు అనుకున్నాను కానీ ఆ తప్పు వల్లే శైలు నాకు దూరం అయింది. అసలు నాకేంటి టార్చరు? చల్లగాలికి నేను నా బీర్ తాగుతూ నా మొక్క తింటుంటే ఏంటి ఇది? అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియాలంతే. మూసుకొని చెప్తా. నా గుండెల్లో బాధను మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను రా. ఆ రోజు మా స్కూల్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. దానికి హెడ్ గర్ల్గా కోఆర్డినేట్ చేస్తూ శైలు చాలా బిజీగా ఉంది. అదే నా లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి రైట్ టైం అనిపించి ఓ లవ్ లెటర్ రాసి తన క్లాస్ రూమ్కి వెళ్ళాను. అక్కడున్న శైలు పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నా. మొదటి పేజీ తిప్పా, మేత పెట్టిన నెమలికను చూశా. రెండో పేజీ తిప్పా, లవ్ సింబల్ మధ్యన అందంగా రాసుకున్న మా పేర్లను చూశా. మొత్తం బుక్ తిప్పా, మధ్యలో తళుక్కుమన 100 నోటు. అటు ఇటు చూసా, అలవాటు ప్రకారం జేబులోకి తోసా. శైలు వచ్చేలోపు ఓ ఐస్ బండ్ వచ్చింది. ఐస్తో 4 తడపాలనుకున్నా, తడిపా. సగం ఐస్ నాకేక ఎదురుగా నీళ్లు తిరిగిన కళ్ళతో శైలు, ఆర్య హిట్ అయినప్పుడు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ పెట్టి నోట్ రాది, దాన్ని అలా ఐస్ కొనుక్కుని నాగేస్తావా? ఛీ, ఇంకెప్పుడు నేను మొహం చూడను. నీతో కట్టి చేసిన తప్పుకు సిగ్గుతో మళ్ళీ సారీ చెప్దాను స్కూల్కి వెళ్ళా. హాలిడేస్ ఇచ్చేశారు. ఆ తర్వాత స్కూల్ ఓపెన్ అయింది, వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది. శైలు నాకు దూరం అయింది. ఆ రోజు నుంచి వాడు వీడు అని తేడా లేకుండా దొరికిన సినిమా టీవీ ఆర్టిస్టుల దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే పనిలో పడ్డా. అదే అలవాటుగా చేసుకున్నా. ఇదేం లవ్ స్టోరీ రా బాబు, కడుపులో తిప్పేసింది. ఆడితే ఇడితే కాకపోతే అల్లు అర్జున్తో పెట్టచ్చు కదరా. అది ట్రై చేశా, కానీ అల్లు అర్జున్ నోట్ల మీద ఆటోగ్రాఫ్ పెట్టడం మానేసేయడం తెలిసింది. అప్పటి నుంచి ఈ చేదు నిజాన్ని నాలో నేనే దాచుకుని కుమిలిపోతున్నాను రా. నా వల్ల కాదురా బాబు, నాకు కళ్ళు తిరుగుతున్నా, నేను పోతున్నా. ఒరే, నా జీవితంలో ఇంకొకసారి మందు సిట్టింగ్ అంటే నీ జోడించుకోరా. తాగిన మీరు కిక్కిలేదు, తీరా మొక్క రుచి. హలో, ఈ నంబర్ చెయ్యి. టైంకి ఛార్జింగ్ కూడా అయిపోయింది. సీను, ఎవరు అమ్మాయి ఫోన్ చేసింది, ప్లీజ్ నేను వెళ్తున్నా. అరే, నీ బాధ నాకు అర్థమైందిరా. ఇది శైలుకు అర్థం కావాలి. డోంట్ వరీరా, డెఫినెట్గా నీ లవ్ సక్సెస్ అవుతుంది. ఓకేరా. జీవన తరంగాళలో మెరుపుతేగా ఆడు మాటండో వా దేవుని సుడి గండంలో ఎవరికెవరు సొంతము వెంతవరికి బంధము. నీ బంధం తగలెట్ట ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతావు, పోతేనేమో ఏడవలేక సస్తావు. అమ్మో, ఏంటిది? థ్యాంక్ యూ డార్లింగ్. దొరికాయిలే ఉంగరాలు, దొరికాయిలే. హలో, ఎవరు? ఎవరేంటి? నేను సీమ. సీమా, వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వేనా ఫోన్ చేసింది? అయినా ఈ నెంబర్ ఎవరిది? మా నాన్నది. నాకు సెల్ లేదు కదరా. డోంట్ వరీ డార్లింగ్, నన్ను అడగాలే గానీ నీ చేతిలో పెట్టైనా సెల్లు. సెల్లు వద్దురా, ఎప్పుడూ నీ దగ్గర ఏవో గిఫ్ట్స్ తీసుకుంటూనే ఉన్నా, బాగోదు. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇవ్వు. ఏం కావాలరా? ముద్దా? సీమా, నువ్వు అలా అంటంటే నా హృదయం పొంగి. ఏంట్రా సౌండ్? ఛార్జింగ్ అయిపోయిందా? లేదు, ఇప్పుడే పెట్టా ప్లగ్ లో. ఎందుకురా నేనంటే అంత ఇష్టం? ఎర్ర గులాబీ ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం, ఆ కలర్ అలాంటిది. ఓ ముద్దువా డార్లింగ్. డాడీ, కరెక్ట్ గా ముద్దు పెట్టే టైంకే ఫోన్ కట్ అయిపోయింది. లైట్లు వేసి ఉన్నాయేంటి? చిటితలే, చదివి చదివి అలాగే నిద్రపోయావా? స్టేట్ ర్యాంకులు మనకు వద్దురా నాన్న అంటే వింటావా? నా ఫోన్ ఇక్కడ ఉందేంటి? అమ్మో, పాప లేచిపోద్దేమో. ఇప్పుడు పెట్టు, నేను రెడీ రెడీ. ఏంట్రా పెట్టేది? ఎవడ్రా నువ్వు? హలో, బాబురావు గారా? ఎవడ్రా బాబురా? సారీ సార్, రాంగ్ నంబర్. చెప్పుతో కొడతాను యాదవల్లరా. రాంగ్ నెంబర్ అట. ఏదో నెంబర్కి ఫోన్ చేసేయడం, ఎత్తేది అమ్మాయి అయితే పులిహోర కలిపేయడం. ఇలా అయితే చాలా కష్టం. ఏం అమ్మాయినా సరే నా సీమాకు మంచి సెల కొని పెట్టాలి. ఉల్టోస్ ఒకటే. ఏంటి పని మీద మీ వాడు ఉన్నాడా? హలో
హలో గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ రాణి కాలింగ్ ఫ్రమ్ వడాఫోన్. మీకు నమస్కారం తెలుపుతుంది. మీ వడాఫోన్ బిల్ 1276 రూపాయలకి చేరింది. సో చెప్పండి సార్, మీ బిల్ని ఎప్పుడు పే చేయగలరు? బిల్లి సంగతి తర్వాత చూద్దాం గానీ ఇదిగో నీ వాయిస్ ఎంత క్యూట్ గా ఉంది తెలుసా. ఐ లవ్ యువర్ వాయిస్ ఏ లాట్. థ్యాంక్ యూ. చెప్పండి, నేను మీకు ఏం చేయగలను? తర్వాత చేద్దు గాని ఇంతకీ నీ పేరేంటమ్మా? రాణి సార్. రాని అయ్యండి ఒకరి దగ్గర జీతాన్ని పని చేస్తావా? ఎంతకీ నీ జీతం అంతా? 3500 సార్. వాట్ 3500 ఓన్లీ? చాలా తక్కువగా ఉంది, అసలు సరిపడం లేదు సార్. నారా నీకు కష్టమా? నో అక్కడ అస్సలు పని చేయదు. నీ కష్టం అంతా నాకే పంచుది కానీ ఈ రోజు నుంచి నీ స్వెట్ అంతా నాకే. ఐ విల్ గివ్ ఎ గుడ్ జాబ్ ఇన్ మై కంపెనీ, గుడ్ సాలరీ, లగ్జరీ లైఫ్ అన్ని ఇప్పి ఇస్తా. వావ్ సార్, మీకు కంపెనీ ఉందా? యా, ఈ ట్విన్ సిటీస్ లోనే టాప్ బెస్ట్ ఫుడ్ కోర్ట్స్ మై. ఇట్స్ ఎ కంప్లీట్లీ కార్పొరేట్ స్టైల్ యునో. సార్ మీ అడ్రస్ చెప్పండి సార్, మిమ్మల్ని వచ్చి కలుస్తాను. కలుద్దుగానే, ఎందుకు అంత తొందర? సార్ ఇంతకీ మీ పేరు? మగ్గద్దీరా. కావాలంటే నువ్వు ముద్దుగా ముత్తు అని పిలుచుకోవచ్చు. ఓకే ముత్తు సార్, బాయ్.